సోషల్ మీడియాలో బీజేపీ నేత మాధవీలత మరోసారి వైరల్ గా మారారు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్టులో మాధవీలత ప్రేయర్ పై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సాధారణంగా ఎయిర్పోర్టులో అన్ని మతాల వారు ప్రార్థనలు చేసుకోవడానికి కేటాయించిన పబ్లిక్ స్పేస్ లో ఆమె తనదైన శైలిలో వ్యవహరించడం నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసింది. మాధవీలత ఎయిర్పోర్టులో ప్రేయర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ నిలబడి దుర్గా సూక్తం పఠించారు. అయితే అదే సమయంలో అక్కడ కొంతమంది ముస్లిం మహిళలు నమాజ్ చేసుకుంటున్నారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి ఏకాగ్రతను దెబ్బతీయడానికి గట్టిగా మంత్రోచ్చారణ చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్య మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఉందంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ముస్లిం మహిళలను వేధించడానికి దుర్గా సూక్తం చదివారంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఈ విమర్శలపై మాధవీలత తనదైన శైలిలో స్పందించారు. తాను ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదని, ప్రార్థనా మందిరం అందరికీ సమానమేనన్నారు. లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని కోరుకుంటూ తాను అమ్మవారిని స్తుతించానని, అక్కడ ఏ మతం వారు ఉన్నా తన ప్రార్థన తాను చేసుకునే హక్కు తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక ప్రదేశంలో మంత్రం చదవడం వేధింపు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తుంది. కొందరు ఆమెను సమర్థిస్తూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆమె ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఇతరులు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం కనీస మర్యాదని, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి ఈ ప్రేయర్ రూమ్ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఉద్రిక్తలను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. आमग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वा पूज्य पृथ्वी बहुलालगुर्वी भवातो गायतनयाय संयोः विश्वाणिनो दुर्गगा जातवेधः सिन्धुर्ननापादुरितादिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता